ఏరా బాగున్నారా? స్కూల్కి పోలేదు ఈరోజు? పొద్దున్న టిఫిన్ తిన్నారన్నా? మీకు ఏమి ఇష్టం? మీకు ఏం తింటారు బాగా ఇష్టంగా? సరేనా, నేను మీకోసము సాయంత్రం తీసుకొని వస్తాను. బాయ్. హాయ్ అన్న అక్కో, నమస్కారం. ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా అడిగినారు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని. వాళ్ళ కోసం 10 కేజీల రైస్ 150 కోడిగుడ్లతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారన్ను. చాలా బాగా వచ్చిందక్క. వీడియో చివరి వరకు చూడండి అప్ప. ముందైతే గుడ్లన్నింటినీ పలగొట్టుకుందాం అక్కు. పెంకులు పడతాయి, జాగ్రత్త కిరణ్. అట్లే కానలేనా, చూసాను కదా, జాగ్రత్త చూసాలన్నా. ఓకేనా? అమ్మయ్య, 150 గుడ్లు అప్పుడే అయిపోయినా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామప్పా. ఇది కూడా అయిపోయలే. తర్వాత కడాయి పెట్టుకుందామన్నా. ఏంది ఎప్పుడు కూర్చోదు ఇది? కూర్చోందిలే. ఇప్పుడు 1.5 లీటర్ ఆయిల్ పోసుకుందామప్పా. ఆయిల్ కాగిందకు గుడ్ల సనాన్ని వేసుకుందామప్పా. జాగ్రత్త కిరణ్, జాగ్రత్త, కింద పడకుండా వేయాలా. అట్లే కానీలేనా? చూస్తా అంటే ఆయిల్ ఎక్కువైంది అనుకుంటున్నారా? ఏమీ కాదు, 150 గుడ్లు కదా, సరిపోతుంది. చూడను, ఆమ్లెట్ లాగా బాగా పొంగింది. ఇప్పుడు బాగా దీన్ని కలయబెడదామప్పా. బాగా కలిసింది. కిరణ్ రా, కింద దింపేద్దాం. ఫ్రైడ్ రైస్ కోసం పెద్ద లగాన్ పెట్టుకుందాం. నువ్వు రారా షాప్, దీన్ని పొయ్యి మీద పెడదాం రా. ఏరా, సరిపోయిందా కరెక్ట్గా? సరిపోయింది పప్పా. ఒకనే కష్టపడుతున్నారని నా కొడుకు కూడా వచ్చాడు. నువ్వు లగాన్ వేడైందప్పా. సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. సరిపడా అంటే ఎంత అనుకున్నారా? 1 లీటర్ అక్క. మళ్ళా 2 కేజీలు ఎర్రగడ్డల్ని ఆయిల్లో వేసుకుందాం. నువ్వు ఇదిగో అన్న కోసుగడ్డ, ఇలా జంపుగా కోసుకోవాలా. ఇవి కూడా ఆయిల్లో వేసుకుందాం. మళ్ళా ఒకసారి కలబెడదామన్నా. 1.25 కేజీ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకుందామప్పా. దీన్ని కూడా ఒకసారి బాగా తిప్పి పచ్చిమిరపకాయలు 100 గ్రాములు వేసుకొని ఇంకోసారి తిప్పుకుందామన్నా. తర్వాత 1 గుప్పెడు కరేపాకు వేసుకుందామప్పా. ఇప్పుడు 10 కేజీల రైస్ని ఇందులో వేసుకుందామకు. రైస్ మాత్రం పలుకులుగా ఉండాలన్నా, ముద్దగా ఉంటే బాగోదన్నా. పెద్ద అయినా జాగ్రత్త, కింద పడేను. ఇప్పుడు దీనంతా ఒకసారి బాగా కలబెడదాం. ఇప్పుడు 200 గ్రాముల కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు ఇందులో వేసుకుందామప్పా. తర్వాత 50 గ్రాముల నల్ల మిరియాల పొడి, 100 గ్రాముల తెల్ల మిరియాల పొడిని వేసుకుందామన్నా. రైస్ బాగా తిప్పుకున్నాక 100 గ్రాముల గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా తిప్పుకుందామకు. సోయా సాస్ సగం బాటిల్ వేసుకొని వెనిగర్ కూడా సరిపడా వేసుకుందామన్నా. అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపెడదామప్పా. ఏంది ఈ కలిపెట్టే గోల్ అనుకున్నారా? ఎన్నిసార్లు తిప్పితేనే కదా అన్నీ బాగా కలిసేదన్నా. మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదన్నా, అవి ఇందులో వేసుకొని ఒకసారి కలయ పెడదాం. ఇంకా దింపేసి ఉల్లిపొందని కొత్తిమీరని కూడా వేసేసి చివరిగా ఒకసారి బాగా కలిపెడదాం అప్పు. చూడన్నా, పొద్దున వచ్చినానన్నా, అయిపోయే లోపల సందకాడైంది. మా కష్టానికి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి అక్క. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఉత్సాహం వస్తుందన్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసేకి భలే ఉందక్క. ఒకసారి రుచి చూసి చెప్తా. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా అద్భుతంగా వచ్చింది. పొద్దున మనకి పిల్లలు అడిగారు కదా, నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కోసం నేను బాగా మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను. ఇక పంచదాం పదాం పండి.